హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు యువర్ ఛానల్. నిన్న నేను ఛానల్‌లో పోస్ట్ చేశాను. పోస్ట్ చేసిన తర్వాత నాకు కొన్ని కమెంట్స్ వచ్చాయి. 21 కమెంట్స్ వచ్చాయి. సో, 21 కమెంట్స్‌లో నేను చూస్ చేసుకునింది ఏంటి అంటే మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ దట్ ఈస్ వాట్ వి నీడ్ టు చూస్ యాస్ ఎ ఫ్రెషర్ ఎయిదర్ డేటా సైన్స్ ఎయిదర్ ఫుల్ స్టాక్. నేను డేటా సైన్స్ తీసుకోవాలా? లేకపోతే ఫుల్ స్టాక్ తీసుకోవాలా? ఒకవేళ ఫుల్ స్టాక్ తీసుకుంటే నాకు ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? డేటా సైన్స్ తీసుకుంటే నాకు ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? సో, ఒక ఫ్రెషర్‌గా నువ్వు ఎటు వెళ్ళాలి అని ఆలోచిస్తున్నప్పుడు, రైట్ క్వెషన్ అడిగాడు. సో, ఆ రైట్ క్వెషన్‌కి రైట్ ఆన్సర్ అట్‌లీస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను. ఫస్ట్ మీకు కొన్ని వేరియేషన్స్ చెప్తా. ఫుల్ స్టాక్, డేటా సైన్స్. ఓకే. వి ఆర్ కమింగ్ ఫ్రమ్ ఏ టైప్ 2 అండ్ టైప్ 3 కాలేజెస్. చూజ్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఒక ఫ్రెషర్ డేటా సైన్స్ అంటే ఏంటి? హైలీ డిమాండెడ్ కోర్స్. హై పేయింగ్ జాబ్స్ కూడా. ఓకే. హై పేయింగ్ జాబ్స్ కూడా. డేటా సైన్స్ గురించి చెప్తున్నా వినండి. హై పేయింగ్ జాబ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఏంటి అంటే నీకు ప్యూర్ మ్యాథమెటిక్స్, అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ రావాలి ఖచ్చితంగా. లైక్ ఇంటిగ్రల్స్, ఆల్జిబ్రా, స్టాటిస్టిక్స్, ఇది ఏంటి స్టాటిస్టిక్స్, మీన్, మీడియన్, వేరియేషన్స్ ఇవి ఉన్నాయి కదా! స్టాండర్డ్ అనాలిసిస్ ఇలాంటివన్నీ రావాలి నీకు. మెయిన్ ఇంటిగ్రల్స్, ఆల్జిబ్రా, జామెట్రీ ఇలాంటి థింగ్స్ నీకొస్తే, మ్యాథమెటిక్స్ నీకు బాగా వచ్చు, చేయగలవు, షార్ట్‌కట్ మెథడ్స్ వచ్చు అన్నప్పుడు డేటా సైన్స్‌లోకి రా. ఓకే. డేటా సైన్స్‌లోకి అప్పుడే రావద్దు. నేను చెప్తా లాస్ట్‌లో. ఓకే. అప్పుడు నెక్స్ట్ నువ్వేం చేస్తావంటే కొన్ని టాపిక్స్ నేర్చుకో. పైథాన్ మీద ఎవరైనా నేర్చుకునింటే పైథాన్‌లో లైక్ లూప్స్, కండిషన్స్, ఈ టుపుల్స్ అంటే ఏంటి? లిస్ట్ అంటే ఏంటి? డిక్షనరీస్ అంటే ఏంటి? వీటి గురించి కొద్దిగా నాలెడ్జ్, బేసిక్ ఆఫ్ నాలెడ్జ్ తెలుసుకొని, తర్వాత అసలు ఏంటి? డేటా విజువలైజేషన్ అంటే ఏంటి? డేటా మానిప్యులేషన్ అంటే ఏంటి? అసలు ఈ డేటాని ఎలా రిమూవ్ చేస్తాం? క్లీన్ ఎలా చేస్తాం? డూప్లికేట్స్ ఎలా రిమూవ్ చేస్తాం? ఇవన్నీ నీ దగ్గర ఐడియా ఉండాలి. మొత్తం డేటా విజువలైజేషన్, డేటా మానిప్యులేషన్ గురించి నీకు కొన్ని టెక్నిక్స్ అనేవి తెలిసుండాలి డేటా సైన్స్‌లో. ఓకే. నువ్వు డేటా సైన్స్‌లోకి వెళ్తున్నావు అంటే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి తర్వాత నువ్వు మెషిన్ లెర్నింగ్‌లోకి రా. ఎందుకంటే ఏ కంపెనీ వాడు ఫ్రెషర్‌గా డేటా సైన్స్ పర్సన్‌ని తీసుకోరు. ఎందుకంటే సీ అదే నువ్వు ఒక ఐఐటీ కాన్పూర్ అట్లా వెళ్తే నిన్ను డైరెక్ట్‌గా తీసేసుకుంటారు. కానీ అంటిల్ అన్‌లెస్ నథింగ్ నువ్వు ఏ ఇంటర్న్‌షిప్ చేయకుండా డేటా సైన్స్ మీద, నువ్వు ఎటువంటి హ్యాకథాన్స్ అటెండ్ అవ్వకుండా, ఎటువంటివి చేయకుండా నువ్వు డేటా సైన్స్ సైడ్ వెళ్ళడం చాలా కష్టం. వితౌట్ డూయింగ్ ఎనీ ప్రాజెక్ట్స్, మెషిన్ లెర్నింగ్ నేర్చుకోకుండా, సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి? అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ డెసిషన్ ట్రీస్. ఈ డెసిషన్ ట్రీస్ గురించి నీకు తెలియకుండా నువ్వు డేటా సైన్స్ సైడ్ వెళ్ళడం చాలా చాలా కష్టం. ఇప్పుడు టాపిక్‌లోకొద్దాం. ఫుల్ స్టాక్ అని నేనెందుకు చెప్తానంటే, ఫుల్ స్టాక్ తీసుకోండి అని ఎందుకు చెప్తానంటే, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళే. హ్మ్. అవునా? త్వరగా ఫ్రెషర్‌గా నువ్వు లోపలికి వెళ్తావు. ఓకే. నువ్వు డేటా సైన్స్ అవ్వాలి అనుకుంటున్నా, డేటా సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నా గూడా నేను చెప్తా వెయిట్. సీ ఫస్ట్ ఫుల్ స్టాక్ తీసుకో. ఎండ్ ఆఫ్ ది డే డెవలప్‌మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా! నువ్వు ఫుల్ స్టాక్ తీసుకో. ఫుల్ స్టాక్ తీసుకొని డాట్ నెట్ కానీ, జావా గానీ తీసుకో. ఓకే. డాట్ నెట్ కానీ, జావా. ఫ్రెషర్‌కి చెప్తున్నాను. డాట్ నెట్ కానీ, జావా గానీ తీసుకొని, ఆ రెండిట్లో ఏది చూస్ చేసుకున్నా మంచి ఓపెనింగ్సే ఉంటాయి ఫ్రెషర్‌కి. ఎప్పుడూ ఉంటాయి. హై డిమాండెడే ఉంటుంది. ఓకే. సో, వాటితో ఆ ఫుల్ స్టాక్ తీసుకొని కంపెనీ‌లోకి రా. ఓకే. కంపెనీ‌లోకొచ్చాక డేటా సైన్స్ మీద ఫోకస్ చెయి. ఎందుకంటే అప్పుడు ఇక్కడొచ్చి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో నువ్వు డేటా సైన్స్ లాగా వెళ్ళొచ్చు. ఓకే. ఈ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని నాకిలా డెవలప్‌మెంట్ స్కిల్ ఉంది. నేను డేటా సైన్స్ సైడ్ వెళ్తాను అని చెప్పేసి నువ్వు డేటా సైన్స్ సైడ్ వెళ్ళొచ్చు. అంటిల్ అన్‌లెస్ నీ దగ్గర ఈ ఫ్రెషర్ నుంచి నువ్వు ఎక్స్‌పీరియన్స్ పర్సన్‌లోకి రావాలి ఫస్ట్. ఓకే. వచ్చిన తర్వాత నువ్వు ఎంత టైప్ 3 కాలేజ్‌లో ఉన్నా, ఎంత టైర్ 4 కాలేజ్‌లో ఉన్నా, లీస్ట్ కాలేజ్‌లో ఉన్నా సరే, నువ్వు డేటా సైంటిస్ట్‌గా వెళ్తావు. ఒక ఫ్రెషర్ లేదు నేను వెయిట్ చేస్తా డేటా సైన్స్ జాబ్స్ కంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే హ్యాకథాన్స్ అటెండ్ అవ్వాలి. మైక్రోసాఫ్ట్ వాళ్ళు పెడుతూ ఉంటారు. ఈ డేటా సైన్స్ హ్యాకథాన్స్. ఓకే. అండ్ గూగుల్ వాళ్ళు పెడుతుంటారు హ్యాకథాన్స్. ఇవి అటెండ్ అవ్వు. లింక్డ్ఇన్‌లో కొన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వు. నెక్స్ట్ వచ్చేసేసి ఈ లీడ్ కోడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చెయి. డేటా సైన్స్ మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చెయి. మెషిన్ లెర్నింగ్ అంటే రియల్ డేటా సెట్ తీసుకో. రియల్ డేటా సెట్ తీసుకొని, డేటాని విజువలైజ్ చేయి. స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ యూజ్ చేయి. అండ్ ఇంటిగ్రల్స్ ఇలాంటివి యూజ్ చేసి డేటాని ఎలా క్లీనప్ చేస్తున్నావు, డేటా ఎలా విజువలైజ్ చేస్తున్నావు, ఎలా మానిప్యులేట్ చేస్తున్నావు, వీటి గురించి ఒక ఐడియా తెలుసుకో. హౌ యూ ఆర్ టేకింగ్ ఎ డెసిషన్, హౌ యూ ఆర్ ప్రిడిక్టింగ్ ద థింగ్స్. నువ్వు ఎలా ప్రిడిక్ట్ చేస్తున్నావు, డేటా సెట్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నావు, వీటి మీద నీకొక మంచి నాలెడ్జ్ ఉంది. నేను అంత థింక్ చేయగలను లాజికల్‌గా అన్నప్పుడు, టేక్ ఎ స్టెప్ టు గో యాస్ ఎ డేటా సైన్స్.
కంపేర్ టు డేటా సైన్స్ ఫుల్ స్టాక్ రోల్స్ కి ప్యాకేజ్ అనేది తక్కువే ఉంటది కంపేర్ టు డేటా సైన్స్. కానీ త్వరగా జాబ్ వచ్చేది ఏదిరా అంటే ఈ ఫుల్ స్టాకే. ఓకే, ఫ్రెషర్ కి లోపలికి వచ్చాక 2 years తరువాత నువ్వు వెళ్ళాలనుకున్న రోల్కి వెళ్ళు. లేదు నేను ఇలానే ఫస్ట్ లోనే వెళ్ళాలి అనుకుంటే నువ్వు ఫస్ట్ డేటా సైన్స్ గా అయితే సెలెక్ట్ అవ్వవు, డేటా అనలిస్ట్ గా సెలెక్ట్ అవుతావు. నువ్వు డేటా అనలిస్ట్ గా సెలెక్ట్ అయినప్పుడు నీకు మొత్తం నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. గెయిన్ అయిన తర్వాత అప్పుడు నుంచి నువ్వు నెక్స్ట్ ఫార్వర్డ్ స్టెప్ తీసుకొని ఫ్లాస్క్ ఇలాంటివి నేర్చుకొని డేటా సైన్స్ సైడ్ వెళ్తావు. ఓకే, ఫస్ట్ నేను ఎవ్వరు డేటా సైన్స్ గా తీసుకోరు. ఓకే, డేటా అనలిస్ట్ గా తీసుకుంటారు కానీ డేటా సైన్స్ గా అయితే తీసుకోరు, డేటా సైంటిస్ట్ గా. ఓకే, ఇది రియల్ అండ్ ఎవరైనా ఇదే చెప్తారు. ఈ కంపెనీలలో జరిగేదైతే ఇదే. ఒక ఫ్రెషర్ ని డేటా సైన్స్ రోల్స్ లకి అంత తొందరగా అయితే తీసుకోరు. ఐఎమ్ ఇట్స్ ఎ బిటర్ ట్రూత్. ఓకే, ఇట్స్ ఎ బిటర్ ట్రూత్. ఎవరైనా మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నా కూడా దయచేసి వినండి, డేటా సైన్స్ రోల్స్ కి అంత త్వరగా తీసుకోరు. ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఈ రోల్స్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మీద మంచి గ్రిప్ తెచ్చుకొని ఆ ఎక్స్పీరియన్స్ తో మీరు డేటా సైన్స్ సైడ్ వెళ్ళండి, డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. అదర్వైజ్ డైరెక్ట్ గా అటు సైడ్ అయితే వెళ్ళొద్దు. వెళ్తే మాత్రం చాలా ఫేస్ చేయాలి. డెవలప్మెంట్ సైడ్ కూడా నేను .NET జావానే ఎందుకు చూస్ చేస్తానంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ప్రతి ఒక్క కంపెనీలో ఈ .NET జావా అనేది ఎక్కువగా యూస్ చేస్తారు. పిహెచ్పి .NET జావా అనేది నేను ఎక్కువగా వినేది .NET. చిన్న కంపెనీల నుంచి పెద్ద పెద్ద ఎంఎన్సి కంపెనీస్ వరకు నేను వినేది .NET. ఎక్కువ శాతం ఈ .NET జావా. మా ప్రాజెక్ట్స్ లో టోటల్ 12 ప్రాజెక్ట్స్ ఉంటే అందులో 8 ప్రాజెక్ట్స్ మేము .NET మీదనే ఉన్నాయి. ఓకే, మామూలుగా మేము చూసే కొలీగ్స్ వీళ్ళవి చూస్తే నాకు తెలిసిన ఫ్రెండ్స్ లో మొత్తం .NET మీదే ఉన్నాయి. ASP.NET Core React, వెబ్ ఏపీఐస్, కంట్రోలర్స్, ఎంవిసి, ఇంతే ఈ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. లేదా జావా ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్స్, వీటి మీదనే ఎక్కువ శాతం డెవలప్ చేస్తున్నారు. అండ్ నువ్వు డేటా సైన్స్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా నీకు ఎస్క్యూఎల్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి ఎస్క్యూఎల్ఏ కాదు, ఏడబ్ల్యూఎస్, అజూర్, ఏదైనా క్లౌడ్ నాలెడ్జ్ కూడా డెఫినెట్ గా ఉండాలి ఫర్ డిప్లాయ్మెంట్. నువ్వు ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ గా కూడా HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్ ఆర్ యాంగులర్, .NET తీసుకో, లేదా జావా ఫుల్ స్టాక్ తీసుకో. ఈ రెండింటి తీసుకొని క్లౌడ్ కూడా కొంచెం బేసిక్ ఆఫ్ నాలెడ్జ్ తీసుకో. ఫ్రెషర్ కి అంత నాలెడ్జ్ అవసరం లేదు, అట్లీస్ట్ బేసిక్ బిట్ నాలెడ్జ్ ఉంటే చాలు, మీరు లోపలికి రావచ్చు. .NET మీద జావా మీద ఎప్పుడూ ఉంటాయి ఓపెనింగ్స్. ఓకే, ఫ్రెషర్ గా కొద్ది కష్టం వచ్చేమో కానీ డేటా సైన్స్ అంత కష్టం అయితే కాదు. రిఫరల్ తీసుకొని కూడా లోపలికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, చిన్న చిన్న కంపెనీస్ టార్గెట్ పెట్టండి, తొందరగా ప్లేస్ అవుతారు. ఈ ఫుల్ స్టాక్ రోల్స్ మీద వచ్చిన తర్వాత, లోపలికి వచ్చిన తర్వాత మీరు వెళ్ళాల్సిన రోల్స్ కి స్టార్ట్ చేయండి. డేటా సైన్స్ అయినా సరే ఏదైనా సరే త్వరగా ప్లేస్ అవుతారు. సో నా ఒపీనియన్ ఏంటంటే ఒక ఫ్రెషర్ గా ఈవెన్ దో ఇట్స్ ఎ హై పేయింగ్ జాబ్, ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ గుడ్ వన్, ఐ విల్ చూస్ టు యూ ఫుల్ స్టాక్ డెవలపర్. ఎందుకంటే ఫుల్ స్టాక్ డెవలపర్ ప్రతి ఒక్క కంపెనీకి కావాలి, చిన్న నుంచి పెద్ద కంపెనీస్ వరకు కావాలి. ఓకే, చిన్న నుంచి పెద్ద కంపెనీస్. ఈ డేటా సైన్స్ అనే పర్సన్ ప్రతి ఒక్క కంపెనీకి కావాలి. బట్ ద కంపెనీ చూస్ ఓన్లీ అన్ ఎక్స్పీరియన్స్ పర్సన్. వాళ్ళు ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వెళ్ళి తెచ్చుకుంటే తప్ప ఇక్కడ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ పర్సనే కావాలి. సరేనా, మిమ్మల్ని తీసుకోవడం కష్టం కాబట్టి చూస్ లైక్ దిస్, గో లైక్ దిస్. ఓకే, డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. అండ్ సమ్ డిఎస్ఏ నాలెడ్జ్ పెట్టుకోండి. డిఎస్ఏ నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, లైక్ స్టాక్ క్యూ ఇలాంటివి. ఓకే, మనమైతే కొత్త ఛానల్ స్టార్ట్ చేసాం. ఏంటి అంటే అన్పెయిడ్ వైబ్స్ ఛానల్ నేమ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని డెఫినెట్ గా చాలా చాలా మంచి వీడియోస్ వస్తాయి అండ్ యూనిక్ వీడియోస్ వస్తాయి. డిఫరెంట్ బిజినెస్ ఐడియాస్, డిఫరెంట్ థింగ్స్, యూట్యూబ్ క్రియేటర్స్ అండ్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నా డెఫినెట్లీ వీ విల్ సపోర్ట్ యువర్ ఛానల్ టు. సో ఇలాంటి వీడియోస్ వస్తాయి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ బోత్ ఛానల్స్. థ్యాంక్ యూ, బాయ్.